Good morning children, welcome to Raghu Sainik School online classes. Today we are going to discuss about the techniques, farming techniques part 2. In the last class we had discussed about the first type of farming technique, that is this is second type of farming technique, this is commercial farming. In the last class we had discussed about subsistence farming and what are those inside that subsistence farming. Now coming back to commercial farming, in commercial farming it's purely for the trading purpose. That means what and all producing in the commercial farming they are going to sell in the markets. It is purely for the market, to sell in the market. The production or otherwise the output coming from the commercial farming is goes to the markets. Commercial farming ద్వారా చేసేటువంటి ప్రోడక్ట్ లేదా కమర్షియల్ ఫార్మింగ్ పద్ధతి ద్వారా పండించేటువంటి పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి మాత్రమే యూస్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. అందుకే ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు అంటే చూడండి, ఇన్ కమర్షియల్ ఫార్మింగ్ crops are grown and animals are reared for sale in market. For sale in market, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కమర్షియల్ ఫార్మింగ్ అన్నది సేల్ చేయడానికి, మార్కెట్లో సేల్ చేయడానికి పండించుకునే పంటని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. ఓకేనా, ఇది మనము ద ఏరియా కల్టివేటెడ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ యూజ్డ్. ద ఏరియా కల్టివేటెడ్ మనము పండించుకోవడానికి యూస్ చేసేటువంటి భూమి, పంట పండించుకోవడానికి మనం ఉపయోగించేటువంటి నేల లేదా భూమి, ద ఏరియా అండర్ కల్టివేటెడ్. మరియు అమౌంట్ ఆఫ్ క్యాపిటల్, మనం ఆ పంట పండించుకోవడానికి దాని మీద పెట్టేటువంటి పెట్టుబడి. ఆ పంట పండించుకోవడానికి ఆ పంట పైన మనము పెట్టేటువంటి పెట్టుబడి లేదా ఖర్చు పెట్టేటువంటి డబ్బులు యూజ్డ్ ఈజ్ లార్జ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. కమర్షియల్ ఫార్మింగ్లో ల్యాండ్ కూడా లార్జ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాము. కల్టివేషన్ చేసేటువంటి ల్యాండ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా ఆ ల్యాండ్ పైన పంట పండించడానికి మనం ఖర్చు చేసేటువంటి డబ్బు లేదా పెట్టుబడి కూడా చాలా అవసరం అవుతుంది. లార్జ్ అంటున్నాడు. ఏవేవి? కల్టివేటెడ్ ఏరియా లేదా ల్యాండ్ అంటాం. అదేవిధంగా అమౌంట్ ఆఫ్ క్యాపిటల్, మనం పెట్టేటువంటి పెట్టుబడి లేదా ఖర్చు, ఆ పంట పండడానికి మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో దాన్ని క్యాపిటల్ అంటాం. ఇవి రెండు కూడా లార్జ్, చాలా ఎక్కువగా ఉంటాయి అని. ఓకేనా, ఈ యొక్క కమర్షియల్ ఫార్మింగ్లో ఎక్కువగా మెషినరీని ఎక్కువ యూస్ చేస్తాం. ఓకేనా, మెషిన్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం. కమర్షియల్ ఫార్మింగ్లో మనము ఎందుకంటే ల్యాండ్ ఏరియా చాలా పెద్ద ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అంత లార్జ్ కల్టివేటెడ్ ల్యాండ్ నుంచి మనము ప్రొడక్షన్ చేయాలి అన్నా, ఫార్మింగ్ చేయాలి అన్నా కూడా బై ద యూజ్ ఆఫ్ మెషిన్స్ చేస్తేనే మనకి టైం అడ్జస్ట్ అవ్వడము, అదేవిధంగా వర్క్ ఫాస్ట్గా జరగడం, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్కువగా మనము కమర్షియల్ ఫార్మింగ్లో ఏం యూస్ చేస్తాము? మెషిన్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ కమర్షియల్ ఫార్మింగ్. ఈ కమర్షియల్ ఫార్మింగ్లో మరి మనకు కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ప్లాంటేషన్ అగ్రికల్చర్ అని చెప్పేసి 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఇవి 3 కూడా మనకి కమర్షియల్ ఫార్మింగ్లోనే వస్తాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్. కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్. ఓకేనా, కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్లో మనకి పేర్లోనే ఉంది కమర్షియల్ గ్రెయిన్ అంటే గ్రెయిన్స్ని, అంటే ధాన్యాలు అంటాం. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, మనకి గింజలుగా ఉన్నవన్నీ కూడా గ్రెయిన్సే అవుతాయి, ధాన్యాలు అన్నమాట. పప్పు ధాన్యాలన్నీ కూడా మనకి గ్రెయిన్స్ కిందికే వస్తాయి. ఓకేనా, కందిపప్పు, మినపప్పు, ఓకేనా, వేరుశనగ, ఇవన్నీ కూడా గ్రెయిన్స్ అండర్ గ్రెయిన్సే మనకు ఇవి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. ఓకేనా, ఈ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్లో ఏం జరుగుతుందంటే క్రాప్స్ ఆర్ గ్రోన్ ఫర్
కమర్షియల్ పర్పస్, ప్యూర్లీ కమర్షియల్ పర్పస్, అమ్ముకోవడానికి, ఫర్ ద సేల్ ఇన్ ద మార్కెట్స్. ఓకే, ఎక్కువగా మనము వీట్, గోధుమలు, మెయిజ్, జొన్నలు. ఓకేనా, వీట్ అండ్ మెయిజ్, గోధుమలు, తర్వాత ఈ జొన్నలు అనేటివి కామన్గా మనము కమర్షియల్గా పెంచేటువంటి గ్రెయిన్స్ అనమాట. ఓకే, కమర్షియల్ గ్రెయిన్ చూడండి, కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ అంటే గ్రెయిన్స్ని కమర్షియల్ పర్పస్ కోసము. కమర్షియల్ అంటే ఏంటి? మార్కెట్లో సేల్ చేయడానికి. ఇవి కూడా మనకి సేల్ చేయడానికి వీట్ అండ్ మెయిజ్ ఇలాంటి గ్రెయిన్స్ని మనం కల్టివేట్ చేస్తే దాన్ని కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ అంట. ఓకేనా, కమర్షియల్ పేర్లోనే ఉంది, కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్. గ్రెయిన్స్ని కమర్షియల్ పర్పస్ కోసము ఫార్మింగ్ చేస్తాం. కమర్షియల్ పర్పస్ అంటే అమ్ముకోవడానికి, మార్కెట్స్లో అమ్ముకోవడానికి మనము పండిస్తాం. ఓకేనా, నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్. నెక్స్ట్ ఏంటి? మిక్స్డ్ ఫార్మింగ్. చూడండి, మిక్స్డ్ ఫార్మింగ్. ఓకే, ఈ మిక్స్డ్ ఫార్మింగ్లో పేర్లోనే ఉంది మనకి మిక్స్డ్. ఏం మిక్స్ చేస్తున్నాము అంటే, జనరల్గా ఫార్మింగ్ అంటే ఏం చేస్తాము? పంటని పండించుకుంటాం. ఈ మిక్స్డ్ ఫార్మింగ్లో క్రాప్ ప్రొడక్షన్, పంటని పండించుకోవడంతో పాటు దానితో పాటు సమ్ అదర్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ లైక్ పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకము, డైరీ ఫార్మింగ్ పాల వ్యాపారము, బీ కీపింగ్ తేనె పుట్టలు లేదా తేనెటీగల పెంపకము, దాని నుండి మనకి హనీ వస్తుంది. డైరీ ఫార్మింగ్ నుంచి మనకి మిల్క్ వస్తుంది. పౌల్ట్రీ నుంచి మనకు చికెన్ వస్తుంది. ఓకేనా, నాన్ వెజిటేరియన్ వస్తుంది. ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఎక్కువగా ఈ యొక్క మిక్స్డ్ ఫార్మింగ్ అన్నది యూరప్లో ఎక్కువగా మనకి చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం యూరప్లో చేస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్? మిక్స్డ్ ఫార్మింగ్. ఓకే, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ డామినెంట్ ఇన్ యూరప్. ఓకే, డామినెంట్ సిస్టమ్ ఇన్ యూరప్. ఓకేనా, ఏం లేదు నాన్న, మిక్స్డ్ ఫార్మింగ్ అంటే క్రాప్ ప్రొడక్షన్తో పాటు, పంట పండించడంతో పాటు, ఓకేనా, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఇంకా పంట పండించడమే కాకుండా దానితో పాటు కోళ్ళ పెంపకము, పాల వ్యాపారము, ఓకేనా, తేనెటీగల పెంపకము, ఓకేనా, మనకి పౌల్ట్రీ నుంచి మనకి నాన్ వెజిటేరియన్ వస్తుంది. అదేవిధంగా డైరీ ఫార్మింగ్ నుంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది, పాల ఉత్పత్తులు వస్తాయి. తర్వాత బీ కీపింగ్ నుండి మనకు హనీ, తేనె వస్తుందన్నమాట. అంటే క్రాప్ ప్రొడక్షన్తో పాటు ఇవి కూడా చేస్తున్నారు కాబట్టి మిక్స్డ్, అన్నీ కలిపి చేస్తున్నారు కాబట్టి మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ యూరప్లో డామినెంట్గా ఉంటుంది. అంటే ఎక్కువగా యూరప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. ఓకేనా, తర్వాత చూడండి ప్లాంటేషన్ అగ్రికల్చర్. తర్వాత ఏంటి? ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఓకే, మనము కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్లో గ్రెయిన్స్ని కమర్షియల్ పర్పస్ కోసం ప్రొడక్షన్ చేస్తున్నారు. మిక్స్డ్ ఫార్మింగ్లో క్రాప్ ప్రొడక్షన్తో పాటు ఈ యొక్క అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఏమంటే ఇది ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్. ఈ కమర్షియల్ ఫార్మింగ్లో మనకి సింగిల్ క్రాప్ని మాత్రమే పండిస్తారంట. ఓకేనా, సింగిల్ క్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ టీ, ఒక పెద్ద తోటలాగా మొత్తం ఒక తోటంతా టీనే పండిస్తారు. కాఫీ క్రాప్ కూడా అంతే. ఓకేనా, మనకి కాఫీ క్రాప్ నుంచి కాఫీ గింజలు వస్తాయి నాకు. ఓకేనా, టీ అంటే టీ లీవ్స్, ఆకులతో తయారు చేస్తాం. తర్వాత షుగర్ కేన్, ఇది కూడా అంతే. ఒక పెద్ద లార్జ్ ఏరియాని తీసుకొని ఆ ఏరియా మొత్తం ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ వేసి దాన్ని కమర్షియల్ మార్కెట్లో సేల్ చేస్తారన్నమాట. తర్వాత క్యాష్యూ నట్స్ చూసే ఉంటారు. తర్వాత రబ్బర్, ఓకే, రబ్బర్ ట్రీస్ నుంచి వస్తుంది. తర్వాత బనానా,
బనానా కూడా అంతే, మొత్తం ఒకటే టైప్ ఆఫ్ బనానా మొత్తం ఒకటే ల్యాండ్లో వేసి అవి మరి మార్కెట్లకి సేల్ చేస్తారు. కమర్షియల్ ఫార్మింగ్ అంటేనే మనం సేల్ చేయడం. నెక్స్ట్ కాటన్, వెరీ యూస్ఫుల్. ఇది మన టెక్స్టైల్, మనం ఇందాక చెప్పుకున్నాం కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తీసుకుంటారు. ఓకేనా. బనానా, ఇవన్నీ కూడా మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ లేబర్ క్యాపిటల్ అవసరం అవుతుంది. చూడండి, మొత్తం ఎక్కువ ల్యాండ్ ఏరియాలో పండిస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది లేబర్స్ కావాల్సి వస్తుంది. ఓకేనా. టీ అన్నప్పుడు టీ లీఫ్ని అన్ని తీయడానికి లేబర్ కావాలి. కాఫీ సీడ్స్, కాఫీ గింజలు తీయడానికి కూడా లేబర్ కావాలి. షుగర్ కేన్ అది కట్ చేయడానికి కూడా లేబర్ కావాలి. ఓకేనా. తర్వాత బనానా కూడా అంతే, అవన్నీ కట్ చేయడానికి లేబర్స్ కావాలి. కాటన్లో కాటన్ని బయటకు తీయడానికి, ఓకేనా, కాటన్ సీడ్స్ బయటకు తీయడానికి కూడా మనకి ఏం కావాలి? లేబర్ కావాలి. ఎక్కువ లేబర్ అవసరం అవుతుంది, దానిపైన ఎక్కువ క్యాపిటల్ కూడా పెట్టాల్సి వస్తుంది మనం. ఓకేనా. ఓకే, దిస్ ఈజ్ ద ప్లాంటేషన్ అగ్రికల్చర్. ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే ఏం లేదన్నా ఒక్కటే టైప్ ఆఫ్ క్రాప్ ఎక్కువ ఏరియాలో, ఓకేనా, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లేబర్స్ని ఉపయోగించి మనం ప్రొడక్షన్ చేస్తామన్నమాట. దాన్ని ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటారు. ఈ విధంగా మనకి కమర్షియల్ ఫార్మింగ్లో కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, ఓకేనా, నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్, ప్లాంటేషన్ అగ్రికల్చర్. క్లియర్ ఎవ్రీవన్? ఈ విధంగా కమర్షియల్ ఫార్మింగ్ అన్నది మనకి ఉంది. దిస్ ఈజ్ బేసిక్గా కమర్షియల్ ఫార్మింగ్ అంటే మార్కెట్లో సేల్ చేయడానికి ఎక్కువ మెషిన్స్ ఉపయోగిస్తాం. మోస్ట్ ఆఫ్ ది వర్క్ మెషిన్స్తోనే ఇక్కడ చేస్తారన్నమాట. టోటల్ ఇలాగా మనకి కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఇప్పుడు మనం ఓవరాల్గా టోటల్ రివిజన్ చేద్దాం. అసలు ఫార్మింగ్ టెక్నిక్స్ మొత్తం రివిజన్ చేస్తాం. ఏమేమి చెప్పుకున్నాము? సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చెప్పుకున్నాం. బేసిక్గా ఫార్మింగ్ అనేది 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఒకటి కమర్షియల్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో మరి మనకి ఏమొస్తుంది చూడండి, ఇంటెన్సివ్ ఫార్మింగ్ వస్తుంది, ప్రిమిటివ్ ఫార్మింగ్ వస్తుంది. ఓకేనా. ఇంటెన్సివ్ ఫార్మింగ్, ప్రిమిటివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మరి ఏమొస్తుంది? షిఫ్టింగ్, తర్వాత నొమాడిక్ హెరిడింగ్. షిఫ్టింగ్ కల్టివేషన్, నొమాడిక్ హెరిడింగ్. ఓకే. తర్వాత మనకి కమర్షియల్ ఫార్మింగ్. తర్వాత ఏమి? కమర్షియల్ ఫార్మింగ్. ఈ కమర్షియల్ ఫార్మింగ్లో మరి కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఈ విధంగా టోటల్ రివిజన్ ఒకసారి చూడండి. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? తక్కువ టెక్నాలజీ ఉపయోగిస్తాము. ఓకేనా. మన హౌస్ హోల్డ్ లేబరే ఉంటారు ఎక్కువగా. అంటే ఇప్పుడు నేను పండించుకుంటున్నాను అంటే నేనే ఆ ల్యాండ్లో నా ల్యాండే అయి ఉంటుంది, ఆ ల్యాండ్లో నేనే పండించుకుంటాను, నేనే పని చేసుకుంటాను. దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ మనం ఏదైతే పండిస్తున్నామో దాన్ని నేనే తింటాను, నా ఫ్యామిలీ మాత్రమే తింటుంది. తక్కువ ల్యాండ్ ఉంటుంది, నా ఫ్యామిలీ కోసం మాత్రమే నేను ప్రొడక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి టెక్నాలజీ కూడా అంత ఎక్కువగా యూజ్ చేయం, లెస్ టెక్నాలజీనే యూజ్ చేస్తాం. మహా అంటే ఒక ట్రాక్టర్ అట్లా అంతే, లెస్ టెక్నాలజీ. ఎందుకు? తక్కువ ఏరియాలో నా ఫ్యామిలీకి సరిపడా మాత్రమే నేను పండించుకుంటాను. దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఈ సబ్సిస్టెన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటెన్సివ్, తర్వాత ప్రిమిటివ్. ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే స్మాల్ ప్లాట్, అంటే చిన్న ల్యాండ్లో చేసుకుంటారు. తక్కువ ఏరియా, మినిమం ఒక 1 ఎకర్ అంతే, 1 ఎకర్. ఓకేనా. 1 ఎకరాలో చేసుకుంటారు. సింపుల్ టెక్నిక్స్ యూస్ చేస్తారు. ఓకేనా. ఎక్కువ మంది లేబర్ని యూస్ చేస్తాం. ఓకేనా. ఎక్కువ మంది లేబర్ని యూస్ చేస్తాం ప్లాంటేషన్ చేయడానికి, తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ మనకి రైస్, మెయిజ్, వీట్, ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ నుండే మనకు ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అదేవిధంగా ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అన్నది ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్లో చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఇంటెన్సివ్ ఫార్మింగ్లో తర్వాత మనకి ప్రిమిటివ్ ఫార్మింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనమాట. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటేనే తక్కువ టెక్నాలజీ యూస్ చేస్తాము. ఓకేనా. హౌస్ హోల్డ్ లేబర్ మనకి పనిచేస్తారు, అంటే కొద్ది మంది మాత్రమే పనిచేస్తారు, స్మాల్ కమ్యూనిటీ. ఈ ప్రిమిటివ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇందులో మరి షిఫ్టింగ్ కల్టివేషను, నొమాడిక్ హెరిడింగ్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. షిఫ్టింగ్ కల్టివేషన్లో ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని ఒక చిన్న ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ దాంట్లో ఉన్నటువంటి చెట్లు మొత్తం అన్ని కాల్ చేసి, ఓకేనా. అందుకే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని
ఓకేనా, ఏమంటారంటే స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఒక ఏరియా, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని, ఓకేనా, ఆ ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి చెట్లన్నీ కాల్ చేస్తారనమాట. క్లీన్ చేసుకొని అక్కడ ఫార్మింగ్ చేసుకొని కొద్ది రోజులు, ఒక 4-5 months 6 months వరకు ఆ ల్యాండ్లో ఫర్టిలిటీ, సారవంతం తగ్గిపోయేంత వరకు అక్కడే చేసుకొని, తగ్గిపోయిన తర్వాత మరి ఆ ల్యాండ్ని వదిలేసి ఇంకొక ల్యాండ్ ఏరియాకి వెళ్తారన్నమాట. అక్కడ మరి అలాగే సేమ్ ఫారెస్ట్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసేసుకొని అక్కడ మరీ కల్టివేషన్ చేసుకొని అది అయిపోయిన తర్వాత ఇంకొక ల్యాండ్కి వెళ్ళడం, ఇలాగా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. ఓకేనా, ఈ షిఫ్టింగ్ కల్టివేషన్లో మనకి మోర్ దాన్ 1 plots యూస్ చేస్తాం. ఒక ప్లాట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లాట్, ఇంకొక ప్లాట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లాట్కి అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. తర్వాత దీన్ని స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి ట్రీస్, వెజిటేషన్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు కాబట్టి, బర్న్ చేసేసి మొత్తం క్లియర్ చేసుకొని కల్టివేషన్ చేసుకుంటున్నారు కాబట్టి స్లాష్ అండ్ బర్న్ ఫార్మింగ్ అని కూడా అంటారు. అదేవిధంగా ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా, నార్త్ ఈస్ట్ ఇండియా, ఓకేనా, సౌత్ ఈస్ట్ ఏషియాలోను నార్త్ ఈస్ట్ ఇండియాలో సమ్ పార్ట్స్, అమెజాన్ ఫారెస్ట్ బేసిన్స్లోను, ట్రాపికల్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్లోనూ ఎక్కువగా ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫారెస్ట్ ఉన్నాయి కాబట్టి, మనలాగా ప్లెయిన్ ఏరియాస్ ఉండవు కాబట్టి ఫారెస్ట్లు ఉంటాయి కాబట్టి, ఫారెస్ట్లో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ని క్లియర్ చేసి అక్కడ కల్టివేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు నొమాడిక్ హెర్డింగ్. నొమాడిక్ అంటేనే మనకు సంచార జీవులు అని చెప్తాం. ఓకేనా, నొమాడిక్ వీళ్ళు ఒక ట్రైబల్ పీపుల్ అనమాట. ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి సంచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే వీళ్ళతో పాటు కొన్ని జంతువుల్ని కూడా వీళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి షీప్, క్యామెల్, యాక్, గోట్ ఇలాంటి యానిమల్స్ని వీళ్ళతో పాటు పెంచుకుంటూ, ఓకేనా, ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి ఈ యొక్క అనిమల్స్ని గ్రేజింగ్, ఓకేనా, గ్రాస్ గ్రేజింగ్, ఓకేనా, ఫీడింగ్ ఇస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు సెటిల్ అవ్వడము, ఓకేనా, ఆ ఏరియాలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి షీప్ కావచ్చు, క్యామెల్ కావచ్చు, యాక్ కావచ్చు, గోట్ కావచ్చు, ఇవి సేల్ చేసుకొని, ఓకేనా, వాటినే వీళ్ళు కూడా ఫీడింగ్ ఇస్తూ వాటికి ఫీడింగ్ ఇస్తూ వీళ్ళు కూడా తింటూ, ఓకేనా, తర్వాత పక్కనున్న వాళ్ళకి సేల్ చేస్తూ, ఓకే, ఈ విధంగా ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి, ఓకే, వీళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారన్నమాట. అలాగ ట్రావెల్ అవుతూ ఉన్న వాళ్ళనే మనము నొమాడ్స్ అంటాము. వాళ్ళు చేసుకునేటువంటి ఈ యొక్క ప్రాసెస్ని నొమాడిక్ హెర్డింగ్ అంటాం. ఎక్కువగా డెజర్ట్ ఏరియాస్లో ఈ నొమాడిక్ హెర్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు క్యామెల్స్ ఎక్కువగా పాలించుకుంటూ వాటితో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి. ఎక్కువగా సహారా డెజర్ట్లో, సెంట్రల్ ఏషియాలో, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఈ నొమాడిక్ హెర్డింగ్ అనేటువంటి ఫార్మింగ్ ప్రివాలెంట్గా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అన్నది, సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో ఇంటెన్సివ్ ఫార్మింగ్, ప్రిమిటివ్ ఫార్మింగ్. ప్రిమిటివ్ ఫార్మింగ్లో మరీ మనకు షిఫ్టింగ్ కల్టివేషను, నొమాడిక్ హెర్డింగ్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. కమింగ్ టు కమర్షియల్ ఫార్మింగ్, అప్ టు నౌ ఇప్పుడంతా మనం కమర్షియల్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ కమర్షియల్ ఫార్మింగ్ ఎక్కువగా జస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి, మార్కెట్లో సేల్ చేయడానికి మనం ప్రొడక్షన్ చేస్తే దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటాం. ఓకేనా, కమర్షియల్ అంటేనే ఫర్ ట్రేడింగ్ పర్పస్ అని, ఓకేనా, వ్యాపార నిమిత్తం. దెన్ ఈ కమర్షియల్ ఫార్మింగ్లో మనకి కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ అని, మిక్స్డ్ ఫార్మింగ్ అని, ప్లాంటేషన్ అగ్రికల్చర్ అని 3 types ఉన్నాయి. ఈ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఎక్కువగా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్లో ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఏది కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్. ఎందుకు, ఈ యుఎస్ఏ, యూరప్ లాంటి దేశాల్లో పాపులేషన్ తక్కువగా ఉంటుంది కానీ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ని, ఆ రిసోర్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా వీట్, ఇక్కడ చూడండి కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్లో మనకి ఎక్కువగా వీట్, మెయిజ్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ యుఎస్ఏలోను, యూరప్లోను. ఓకేనా,
నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్ అంటే మనం చెప్పుకున్నాము. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రొడక్షన్తో పాటు అలాంగ్ విత్ క్రాప్ ప్రొడక్షన్ సమ్ అదర్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఓకేనా, ప్రొడక్షన్తో పాటు ఇక్కడ చూడండి పౌల్ట్రీ కోళ్ళ పెంపకము, డైరీ ఫార్మింగ్, ఓకేనా, పాల వ్యాపారము, తర్వాత బీ కీపింగ్, ఓకేనా, తేనెటీగల పెంపకము. ఓకేనా, మనకి పౌల్ట్రీ నుండి నాన్ వెజిటేరియన్ వస్తుంది, డైరీ నుండి మిల్క్ ప్రోడక్ట్స్ వస్తాయి, బీ కీపింగ్ నుండి మనకి హనీ వస్తుంది అనమాట. అంటే ప్రొడక్షనే కాకుండా దాంతోపాటు ఇవి కూడా మిక్స్ చేసి ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. ఈ మిక్స్డ్ ఫార్మింగ్ ఎక్కువగా మనకి యూరప్లోను, అర్జెంటీనాలోను, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా మనకి ఈ యొక్క మిక్స్డ్ ఫార్మింగ్ అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కంట్రీస్లో. తర్వాత ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే చెప్పుకున్నాం, ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ని ఎక్కువ ల్యాండ్ ఏరియాలో ప్రొడక్షన్ చేస్తే దాన్ని ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి టీ, కాఫీ, షుగర్ కేన్, క్యాష్యూ, రబ్బర్, బనానా, కాటన్ ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్సే. ఓకేనా, ట్రేడింగ్ పర్పస్ కోసం ప్రొడక్ట్ చేసుకునేటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా టీ, కాఫీ ఇవి మనకి ఎక్కువ లార్జ్ ఏరియాలో సేమ్ టైప్ ఆఫ్ క్రాప్ని ప్రొడక్ట్ చేస్తారన్నమాట. దాన్నే ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటాం. ఎక్కువగా మలేషియాలో రబ్బర్ ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారు, బ్రెజిల్లో కాఫీ ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారు, ఇండియా అండ్ శ్రీలంకలో టీని ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఓకే, this is about farming techniques. You have to watch both part 1 and part 2, okay, for clear understanding about this farming techniques. Okay, then if you have any doubts or queries about this topic, we will discuss that doubts and we will clarify your doubts in that doubt session. Okay, thank you very much. Have a nice day. Take care.